ప్రభుత్వ భూములు అయిపోయినాయి, ప్రభుత్వ ఆస్తులు అయిపోయినాయి, స్కూల్ బిల్డింగ్లు అయిపోయినాయి, సచివాలయం అయిపోయింది. అన్ని కూడా అయిపోయిన తర్వాత నెక్స్ట్ మిగిలిందంటే మీ భూములే మిగిలాయి. దాని మీదకే వస్తున్నాడు జగన్మోహన్ రెడ్డి. అందుకనే మొట్టమొదటిగా మీరు వెంటనే అడిగితే ఎవరు కదా, మీరెవరు? మీ భూములు మీ ఆస్తులు జగన్ కిందకి ఇస్తారు. అందుకనే ఒక ప్లాన్ వేశాడు. మొట్టమొదటిగా మీ ఆస్తి బుక్కుల మీద జగన్ ఫోటో వేయించుకున్నాడు గట్టిగా. మీ కొడుకు ఏ రకంగా మీ ఆస్తుల్లో ఓటా అడుగుతాడో రేపు జగన్మోహన్ రెడ్డి కూడా వస్తాడు. చూడమ్మా, నీ పాస్ బుక్ లో నా ఫోటో ఉంది, నీ పొలంలో రాళ్ళలో నా పేరే ఉంది, నేను నీ బిడ్డనే అంటే ఒప్పుకున్నావు. ఈ రోజు ఆస్తుల ఆటా ఇవ్వవా నువ్వని మీ ఆస్తులు కూడా లాగేస్తాడు. ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ అని కూడా పెట్టాడు. మీ పాస్ బుక్కులన్నీ కూడా ఈ రోజు ప్రభుత్వం దగ్గరే దాచుకొని మీరు అమ్మాలన్నా, మీరు మీ పిల్లలకి పెళ్లి చేయాలన్నా, మీరు రిజిస్ట్రేషన్ చేయాలన్నా మీ చేతుల్లో ఉండదు. ప్రభుత్వం దగ్గరికి వెళ్లి వాళ్ళు కాళ్ళు పట్టుకోవాలి. మీకు ఎక్కడైనా ఏదైనా ఇబ్బంది వస్తే ఏకంగా సుప్రీం కోర్టు దగ్గరికి వెళ్లి పోరాటం చేయాలి తప్ప మీ భూమి మీరని